బాపట్ల జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాలన్నింటిలోనూ ఉత్కంఠభరిత పోరు పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గంలో నెలకొంది. తెలుగుదేశం పార్టీకి గట్టి పట్టు ఉన్న స్థానం ఇది. 6 సార్లు ఇక్కడ పసుపు జెండా ఎగిరింది. ఇప్పుడు కూడా పర్చూరు టీడీపీ ఖాతాలోనే ఉంది. ఈసారి దీన్ని కైవసం చేసుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. బాపట్ల లోక్సభ నియోజకవర్గంలోని జనరల్ అసెంబ్లీ నియోజకవర్గం పర్చూరు. ఎద్దనపూడి, పర్చూరు, కారంచేడు, ఇంకొల్లు, చినగంజాం, మార్టూరు మండలాలు దీని పరిధిలోకి వస్తాయి. సంఖ్యాపరంగా కానీ రాజకీయ పరంగా కానీ ఈ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గాల వారి ఆధిపత్యమే చాలా ఎక్కువ. ఆ తరువాత రెడ్డి, కాపు, ఎస్సీ, యాదవులు, ముస్లిం, వైశ్య కులాల వారు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించక ముందు 5 ఎన్నికలు జరిగాయి. 3 సార్లు కాంగ్రెస్ గెలిచింది. సిపిఐ స్వతంత్ర అభ్యర్థి ఒక్కోసారి విజయం సాధించారు. టీడీపీ ఆవిర్భవించిన తరువాత ఒక ఉప ఎన్నిక మినహా మొత్తం 10 సార్లు ఎన్నికలు జరిగాయి. 6 సార్లు విజయం ఆ పార్టీనే వరించింది. అందులో 2 సార్లు దగ్గుపాటి వెంకటేశ్వరరావు గెలిచారు. మంత్రిగా కూడా పనిచేశారు. 4 సార్లు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఇక్కడ కూడా దగ్గుపాటి వెంకటేశ్వరరావు 2 సార్లు గెలిచారంటే ఆయనకి నియోజకవర్గం మీద ఏ స్థాయిలో పట్టు ఉందో అర్థం చేసుకోవచ్చు. మరో 2 సార్లు గాద వెంకటరెడ్డి విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన వెంకటేశ్వరరావు టీడీపీకి చెందిన గొట్టిపాటి నరసింహారావుపై విజయడంక మోగించారు. 2014లో టీడీపీ పర్చూరులో పాగా వేసింది. ఆ పార్టీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు. వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేసిన గొట్టిపాటి భరత్పై 10,775 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 2019లో కూడా ఇదే రిజల్ట్ రిపీట్ అయింది. వైసీపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగిన దగ్గుపాటి వెంకటేశ్వరరావుపై కేవలం 1,647 ఓట్ల మెజార్టీతో గెలిచారు ఏలూరి సాంబశివరావు.